నమః అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కుబేర యంత్రం గురించి మాట్లాడుకుందామండి. ఈ కుబేర యంత్రం అనేది చాలా అద్భుతం అండి. అయితే మనకు ధన సంపద వాహన అష్ట ఐశ్వర్యాలకు అధిపతి ఎవరంటే కుబేర స్వామి. ఇప్పుడు మనం ఏంటంటే చాలామంది మనకు లక్ష్మీదేవిని పూజిస్తారు, పర్వాలేదండి. లక్ష్మీదేవిని కుబేరుని ఎప్పుడైతే పూజిస్తామో మనకు బాగుంటుంది. లక్ష్మీదేవి అనేది సంచల స్వభావం, అంటే వస్తుంది వెళ్ళిపోతుంది అట్లా అన్నట్టు. అయితే కుబేరుడు కాక ఒకసారి కుబేర కటాక్షం కలిగిందనుకో మీకు మీరు కోటీశ్వరులు అయిపోతారు. అయితే కుబేరుణ్ణి ప్రసన్నం చేసుకోవాలంటే కుబేరునికి సంబంధించిన యంత్రం అండి ఇది. చూడండి ఒకసారి మంచిగా చూపిస్తున్నాను. ఇట్లా ఉంటుందండి. ఇది మీకు 100 గ్రాముల పైన ఉంటుందండి. ఇది రియల్ బ్రాస్, చాలా వెయిట్ ఉంటుందండి. అయితే ఈ కుబేర యంత్రాన్ని ఎవరెవరు పూజించాలంటే ఈ కుబేర యంత్రం తీసుకున్న వాళ్ళకు కుబేర ముద్ర, కుబేర మంత్రం మేము ఉపదేశం ఇస్తామండి. మీరు శుక్రవారం రోజు ఈ యంత్రాన్ని పూజించుకోవడం, కుంకుమార్చన చేసుకోవడం వల్ల మీ కుబేర కటాక్షం కలుగుతుందండి. కావాల్సిన వాళ్ళు ఫోన్ చేయండి. ధన్యవాదాలండి.